నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. రాముడు ఆదర్శ పురుషుడు, సత్యధర్మ పరిపాలకుడు, మాట తప్పనటువంటి ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, అందగాడు. అటువంటి పలు సుగుణాలు పుణికిపుచ్చుకున్నటువంటి రాముడు అయోధ్యాపురిలో ఈరోజు అంటే 22వ తేదీ జనవరి ఈ నెలలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఎందుకు కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రాముడు గుడి ఎందుకు కట్టాలి? మనం అక్కడ మసీదు ఉందని ఇట్లా రకరకాలుగా మనకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని రాముడు ఎందుకు, అసలు రామాయణం ఎందుకు ఒకసారి మనం గమనించినట్లయితే, తండ్రి మాట ఏ రోజు కూడా జవదారటువంటి మహామనిషి. ఎందుకనంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కాబట్టి, తండ్రితో సహా జన్మనిచ్చినటువంటి తండ్రి కంటే దైవం ఎవరూ లేరు. తెల్లవారితే పట్టాభిషేకం. కానీ దశరథ మహారాజు ఏం చెప్పాడు? అడవులకు వెళ్ళమని చెప్పాడు. అంతే, మారు మాట్లాడలేదు. తండ్రి ఆదేశాన్ని శిరసా వహించాడు. తనను ఎదిరించగల వీరుడెవరూ లేరు, కానీ మౌనముగా బయటకు నడిచాడు. ఎందుకని? పితృవాక్య పరిపాలన. తండ్రి మాట కానీ జవదాటేటువంటి మహామనిషి ఎవరు? రాముడు. అంటే ఆ రోజులోనే మనము రాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పింది ఖచ్చితంగా వినాలి, తండ్రి మాట జవదాటకూడదు అనేది మనకు రాముడు ఈ దేశానికి హితబోధ చేశాడు. తర్వాత తండ్రి మీద తిరుగుబాటు కూడా చేయలేదు, అసలు ఆలోచనే రాలేదు. లక్ష్మణుడు ప్రేరేపించినా కూడా పూనుకోలేదు. తమ్ముడికి కూడా ఓదార్చాడు, సముదా ఇచ్చాడు, బుద్ధి చెప్పాడు. లక్ష్మణుడు కోపముతో తండ్రిని, కైకని, భరతుని వధిస్తానని అంటే అతన్ని వారించి ధర్మార్గం ఏమిటో చెప్పి శాంతింపచేశాడు. ధర్మము తప్పనటువంటి మహామనిషి ఎవరంటే, ఆదర్శ పురుషుడు ఎవరంటే సీతారామచంద్రమూర్తి. కాబట్టి ఈరోజు మనం ఈనాటి కాలంతో పోల్చుకుంటే అప్పటి కాలం నుంచి రాముడి నుంచి ఖచ్చితంగా మనం ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. ధర్మాన్ని గొప్పగా పోస్తే ఆ ధర్మానికి నిలువుటద్దం ఎవరంటే రాముడు. ఈ రోజులో చిన్న చిన్న విషయాలకే మనం టెన్షన్ పడిపోతుంటాం. కానీ ఆ రాముడు చూశారా, తండ్రి మాట జవదాటలేదు. తండ్రి చెప్పిన వెంటనే అడవులకు బయలుదేరాడు. సింహాసనం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాముడు అడవులకు వెళ్ళమంటే సరే నాన్నగారని వెళ్ళాడు. వనవాసానికి వ్రతదీక్ష ప్రారంభించడానికి స్నానం చేయాలి. ఆ సమయంలో పట్టాభిషేకం చేసేటప్పుడు తనను అభిషేకించడానికి అవసరమయ్యే జలాలు అందుబాటులో ఉన్నాయి. కానీ రాముడు వాటిని ముట్టుకోలా. అవి పట్టాభిషేకానికి అవసరమయ్యే నీరు కాబట్టి దాంతో నాకు పని లేదు అనుకున్నాడు. ఆ రాజద్రవ్యం నాకు ముట్టుకోకూడదు అనుకున్నాడు. సో వనవాసానికి బయలుదేరుతున్నా కాబట్టి వనవాసగానే బతకాలనుకున్నాడు. వేరే నీటిని మాత్రమే వాడాడు రామచంద్రుడు. ఈ కాలం మనం గమనించినట్లయితే పదవి పోయినప్పటికీ కూడా పాత అధికార నివాసం అడ్డం పెట్టుకొని వేలాడేవారు కోకొలలు. కానీ అటువంటి వ్యక్తి రాముడు కాదు. ఈరోజు మనం ఎంతమందిని చూస్తుంటాం, అధికారం ఉన్నా లేకపోయినా అడ్డదిడ్డంగా అధికారం దర్పం చూపిస్తుంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాముని చూసి, రామాయణం చూసి నేర్చుకోవాలి. రాజకీయాలు వచ్చే ప్రతి మనిషి కూడా రామాయణం అధ్యయనం చేయాలి. ఇంకొకటి, ఈ శరీర ఆకర్షణ కామం, దాన్ని ప్రేమగా పొరబడి తప్పటడుగు వేస్తున్నటువంటి నేటి యువ సమాజానికి ధర్మబద్ధమైన కామం అంటే తెలియజేసింది రామాయణం. అన్నగారి భార్యతో కానీ పరస్త్రీలతో కానీ సంభాషించేటప్పుడు ఎలా మెదగాలో, ఇంద్రియాలు ఎలా నిగ్రహించుకోవాలో చూపెడతాడు లక్ష్మణుడు. అన్నగారి భార్యతో కానీ పరస్త్రీలతో కానీ సంభాషించేటప్పుడు ఎలా ఉండాలి, ఇంద్రియాలు ఎలా నిగ్రహించుకోవాలనే విషయాన్ని
లక్ష్మణుడు మనకు చూపెడతాడు. ఇక్కడ కూడా మనం గమనించాలి, నేటి యువత పెడదలో పడుతున్నది. సో రామాయణం నుంచి ఇది కూడా మనం బాగా గ్రహించాలి. తనది కాని రాజ్యాన్ని తృణాప్రాయంగా ఎలా వదులుకోవాలో భరతుడు కూడా చూపిస్తాడు. బిడ్డలకు ఏ ఉపదేశం ఇవ్వాలో తల్లి కర్తవ్యం ఏమిటో సుమిత్ర మాత కూడా చూపెడుతుంది. మిత్రుని ఎలా ఆదుకోవాలో రాముడికి గుహుడికి మరియు సుగ్రీవుల మైత్రి తెలియజేస్తుంది. ఏ పని ఎప్పుడు చేయాలో ఆ అంజనా గర్భసంభూతుడు అతి బలవంతుడు సమయస్ఫూర్తిగా హనుమంతుడు చూసి మనకు రామాయణం చెప్తుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎలా ఉండాలో సీతమ్మతలు చెప్తుంది. పదునైన పళ్ళ మధ్యలో తెలివిగా ఉండే నాలుక లాగా క్రూరులైనటువంటి రాక్షస మధ్యలో తను ఒకటిగా ఉండి కూడా కర్తవ్యం నెరవేర్చుకోవడం వివేచన చూపిస్తాడు. సో ఇటువంటి ఎన్నో పాత్రలు, రకరకాల జీవన సంఘర్షణలు అద్భుతంగా చిత్రీకరించినటువంటి వాల్మీకి మహర్షి అంటే ఆశ్చర్యం కలక్క మానదు కదా. రామాయణం అమూలం చదివినట్టయితే ఒక అపారమైనటువంటి గ్రంథం, ఎన్నో రత్నాలు మనకు దొరుకుతాయి. అందులో మునిగి తేగల సత్తా మనకు ఉన్నట్లయితే మానవ విలువలు ఖచ్చితంగా క్షీణించిపోతున్న ఈ దశలో మానవ విలువలు కొంచెమైనా కూడా పెంపొందించబడతాయి. కనీసము అయోధ్య నగరంలో రామమందిరం నిర్మించిన తర్వాత అయినా మనలో మార్పు రావాలని, సమాజం పట్ల జాగ్రత్తగా ఉండాలని, మానవ విలువలు పెంపొందించుకోవాలని మనకు రామాయణం చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.